మాస్టర్స్ మనము మనం చెప్పుకుంటున్నాం కదా అష్టాంగ రాజయోగం గురించి, దాని కంటిన్యూషన్. సో నిన్న ప్రాణాయామం వరకు చెప్పుకున్నాం, రైట్? ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడమే. ఎన్నో రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, అన్నీ కూడా శ్వాసతోనే, బ్రీతింగ్ టెక్నిక్స్ అవన్నీ కూడా. సో ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఎట్లా అంటే, ఈ ప్రాణాయామంలో ఇది రాజయోగ ప్రక్రియలో చాలా ముఖ్యమైనది అనమాట. ఇది ఈ ఈ ఈ ప్రాణాయామం అనేది ప్రత్యాహారం కూడా చెప్పుకున్నాం, ధారణ కూడా చెప్పుకున్నాం. ధారణ అంటే ఏంటంటే, మనం పూర్తిగా మెడిటేటివ్ స్టేట్లో ఉండి అక్కడ వచ్చే అనుభవాలతో కలిసి ఉండడం, అది ధారణ. ఇప్పుడు ధ్యానం గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ధ్యానం అంటే 8 ఒకటి ధ్యానం. మొదటిది ఆసనం, రెండవది ప్రాణాయామం, మూడవది ప్రత్యాహారం, నాలుగవది ధారణ, ఇప్పుడు ఐదవది చెప్పుకుంటున్నాము ధ్యానం. ధారణ చేస్తుంటే కొన్ని రోజులకు ధ్యానం మొదలవుతుంది. చూసారా, అందరూ కూడా ధ్యానము అనేది అంటే మెడిటేషన్లో కాసేపు కూర్చుంటే అది ధ్యానం చేస్తున్నాము అంటారు. కానీ నిజంగా ధ్యానంలోకి వెళ్ళడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ధారణ అనేది సంభవించిన తర్వాతే నిజంగా ధ్యానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే చూడండి, ఈ ధ్యానము అనేది ఐదవది. ధ్యానము అనేది ఐదవది. ఐదవ ఈ అష్టాంగ యోగ విధానములో ఐదవది ధ్యానము. ఈ ధ్యానము కరెక్ట్గా కుదరాలంటే ముందు 4 కూడా కుదిరి తీరాలి. చాలామంది అంటారు, అబ్బో 5 ఏళ్ల నుంచి, 7 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి మేము ధ్యానం చేస్తున్నామండి అంటారు. కానీ ఏమీ మాకు అనుభవాలు రావట్లేదు, మాకు ఏమీ తెలియటం లేదు, మాకు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అంటున్నారు. కూర్చోవడం ధ్యానం కాదు, ఇవన్నిటిని కూడా ఒకటి 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 సాధించుకోవాలన్నమాట. అప్పుడు ధ్యానం కుదురుతుంది. సో ధ్యానం అంటే ధీ ప్లస్ యానం. ధీ అంటే అర్థం ఏంటి? సూక్ష్మ శరీరం. ధీ సూక్ష్మ శరీరాది సముదాయం. సూక్ష్మ శరీరం అంటే జస్ట్ ఒక సోల్ మాత్రమే కాదు, దానితో పాటు ఉండే సముదాయం. అంటే మనకి 7 శరీరాలు ఉన్నాయి. పోనీ ఒకటి ఈ భౌతిక పరమైన శరీరం అంటే ఈ దేహం. ఇప్పుడు దాన్ని వదిలేస్తే మిగతా 6 కూడా, 6 సోల్స్ కూడా ఒక సముదాయం. ఈ సూక్ష్మ శరీరాది సముదాయాన్ని ధీ అంటారు. రాజయోగం అంటే ఏమేమి ఉంటాయి రాజయోగంలో? సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరాలతో ఏకమై ఉండటము. చూసారా, ఆనందమయ కోశాన్ని కూడా టచ్ చేయాలి ఇక్కడ. ఇది ఇది ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో, ఇప్పుడు చాలామంది యోగులు మహాసమాధి అవుతున్నారు అంటారు. మహాసమాధి అంటే ఏమిటి? ఇదిగో ఇక్కడ ఈ ధారణ దగ్గర నుంచి, ధారణ చేయడం ద్వారా ధ్యానంలోకి వెళ్ళి వాళ్ళ సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలతో ఏకమవడమే మహాసమాధి అవ్వడం. అంతవరకు వెళ్ళడం చాలా కష్టము. ఇదంతా మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ ధ్యానం ద్వారా ఇదంతా కుదురుతుంది. కనుక ఆ స్థితి ఆ స్థితి అంటే మన సూక్ష్మ శరీరంతో మనకు అనుభవాలు మొదలవుతాయి. ధ్యానంలో మాకు అనుభవాలు వచ్చాయంటే నువ్వు ఆల్రెడీ సూక్ష్మ శరీరంతో నువ్వు అక్కడ ఏకమవుతున్నావు. సూక్ష్మ శరీరంతో యోగం జరుగుతుంది, కలయిక జరుగుతుంది. కానీ అక్కడి నుంచి ఇంకా ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళాలి కదా. ఇంకా దీర్ఘంగా మహాకారణ శరీరంతో అనుభవాలు కూడా, అంటే ఇంకా దీర్ఘంగా వెళుతున్న కొలది మహాకారణ శరీరంతో కూడా అనుభవాలు మొదలవుతాయి. సో వాటితో ఏకమయ్యే ఉండడం అనేది జరుగుతుంది. అంటే అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ బాడీ ఉంటున్నా కూడా దీంతో మనం టెంపరీగా డిస్కనెక్ట్ అవుతాం. టెంపరీయే, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరణం ఏం సంభవించదు. కనుక సిల్వర్ కార్డు ఉంటుంది. ఆ సిల్వర్ కార్డు కట్ అయిపోతే మరణం సంభవిస్తుంది, కానీ ఆ సిల్వర్ కార్డ్ ఆ కనెక్షన్తో ఉన్నంత వరకు ఏమీ కాదు.
అంటే అంతర విషయాలతో మన కేంద్రీకృతం చేసినప్పుడు, అంటే ఆసన ప్రాణాయామాదుల తర్వాత ప్రత్యాహారం కూడా జరిగి లోపల అంతర్ విషయాల్లో మనము మన ఏకాగ్రతను కేంద్రీకృతం చేస్తున్నప్పుడు మన యాస్ట్రల్ బాడీ అప్పుడు విడుదలవుతుంది. చూసారా? చాలామంది చేస్తారు కదా, యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నామండి అంటారు. యాస్ట్రల్ బాడీ మనము రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రతి వారికి యాస్ట్రల్ బాడీ బయటకు వస్తుంది. ఎందుకు? అందులో కొన్ని కొన్ని శరీరాలు ఆ, పూర్తిగా స్వప్నావస్థలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ రాత్రి సమయం అనేది, అందుకే పగలు రాత్రి అనేది మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు? అవసరం ఏంటి? ఎందుకంటే పగలంతా కూడా ఈ స్థూల శరీరాన్ని ఉపయోగించి ఏవేవో పనులు చేసుకుంటాం. నైట్ అయినప్పుడే ఈ ఆత్మ తన పనులు చేసుకోవడానికి తనకు అవుతుంది. సో అందుచేత ఈ రాత్రి పగలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదొకటే కాకుండా డ్ర- పగలంతా నువ్వు చేసిన కర్మల నుండి నువ్వు రిలీజ్ అవ్వడానికి కూడా ఈ నిద్ర, ఈ రాత్రి అనేది అవసరము. మళ్ళా పొద్దున ఫ్రెష్గా మార్నింగ్ అవ్వంగానే నిన్న జరిగిన వాటి నుంచి నువ్వు డిస్కనెక్ట్ అయిపోవాలి. నిన్నటి దాని నుంచే మళ్ళీ ఈరోజు కూడా తీసుకొచ్చాము అంటే ఆ గతంలోనే ఉంటున్నట్టు లెక్క. సో ఈ రాత్రి పగలు అనే దాన్ని ఈ విధంగా వాడతారు. ఆత్మపరంగా ఈ రాత్రి నిద్రావస్థ, ఈ స్వప్నావస్థ అనేది చాలా ముఖ్యము. ఆత్మ తన పనులను చేసుకోవడానికి, తాను ఎనర్జీని పుంజుకోవడానికి, ఇవన్నీ కూడా. అది కాకుండా ఈ రాత్రి పగలు అన్నదాన్ని కూడా మనం ఆ విధంగా వాడాలి. ఏ విధంగా? పొద్దున్న చేసిన కర్మల నుండి బయటికి రావడానికి రాత్రి సమయాన్ని మనం వాడుకోవాలి. రాత్రి పగలు ఒకటే ఆలోచించడము, మళ్ళీ పొద్దున్న ఫ్రెష్గా లేచిన తర్వాత మళ్ళీ అదే ఆలోచన, మళ్ళీ అవే కర్మలు చేయడము, మళ్ళీ అవన్నీ ఉన్నప్పుడు నీకు రాత్రి పగలతో ఏ సంబంధం లేదు. ఈ రాత్రి పగలు అనేటువంటి విచక్షణను మనం కోల్పోయామని లెక్క. మానసికంగా దెబ్బతినడం అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. మన ఏకాగ్రతకి అలాగే అప్పుడు మనకు సూక్ష్మ శరీర యాత్రలే జరుగుతాయి. ఎప్పుడు? ఈ ఎప్పుడైతే మనము సూక్ష్మ శరీరముతో ఏకమై అక్కడి నుంచి కారణ మహాకారణ శరీరాలతో కూడా అనుభవాలను పొందడం మొదలు పెడుతున్నామో అప్పుడు సూక్ష్మ శరీర యాత్రలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే కారణ శరీరంతో కారణలోకాల్లోనూ, మహాకారణ శరీరంతో మహాకారణ లోకాల్లోనూ మనం విహరించగలుగుతాము. అలా విహరించగలిగినప్పుడు మనకి ఎన్నో జ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి. చూసారా? మనకు ఆ ఎందుకు యాస్ట్రల్ బాడీ ఎప్పుడు కూడా యాస్ట్రల్ ట్రావెల్ ఎందుకు చేయాలి? ఏమిటి అవసరం? భూమి మీద పడి ఉండకూడదా అంటే అలా కాదు. భూ ఆత్మ యొక్క ఆత్మ యొక్క నివాసం ఇది కాదు, భూమి కాదు. ఈ భూమి మీదకి బాడీతో ఎందుకు వస్తుందంటే ఇక్కడ నేర్చుకోవడానికి. యాక్చువల్గా దాని అసలు నివాసము అక్కడే. ఏ ఏ ఆత్మస్థాయి నుంచి, ఏ నివాసం నుంచి, ఏ లోకం నుంచి తాను వచ్చిందో ఆ లోకమే తన ఇల్లు. కాకపోతే ఈ భూమి మీదకి రావడానికి గల కారణము కేవలం నేర్చుకోవడానికి, అనుభవాలు పొంది దాని నుంచి జ్ఞానాన్ని, విజ్డమ్ని తీసుకోవడానికి. కాబట్టి ఎంతసేపు ఈ భూమి మీద ఉంటాలో ఉంటుంది. తర్వాత ఏ రాత్రి సమయంలోనో లేకపోతే ఏదో ఒక అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ ద్వారా ఈ యాస్ట్రల్ బాడీ అంటే ఈ సోలు తన లోకానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ ఊపిరి పీల్చుకుంటుంది. తనకు కావాల్సిన ఎనర్జీని తను తీసుకుంటుంది. తనకు తెలుసుకోవాల్సిన ఆ, సూక్ష్మ విషయాలను తాను తెలుసుకుంటుంది. మళ్ళీ భూమి మీదకి వస్తుంది. తన వాస్తవాన్ని తాను ఏర్పరచుకుంటుంది. ఈ శరీరంతో భూమి మీద చేయాల్సినవి మళ్ళీ చేస్తుంది. ఇవన్నీ కూడా ఆత్మ తన పని తను చేసుకుంటూ పోతుందన్నమాట. చనిపోయిన మన తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళతో కలిసి కూడా ఉంటుంది. చూసారా? చనిపోయిన చనిపోయిన తల్లిదండ్రులు, ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయి ఉంటే వారి లోకానికి కూడా మన ఆత్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వారితో కలిసి ఉంటుంది. కావాలంటే చూడండి, కొద్ది రోజులు కొత్తలో తల్లిదండ్రులు చనిపోయిన కొత్తలో ఒంటరితనాన్ని అనుభవించడము, లేకపోతే వెలితిగా ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా ప్రతి పిల్లలు కూడా ప్రతి పిల్లలు కూడా ఆ సమయాన్ని అలా దాన్ని అనుభవిస్తారు. కొద్ది రోజులు పోయిన తర్వాత హీలింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళు పోయారన్న విషయానికి మర్చిపోతారు. దానికి గల కారణం ఏమిటి? దానికి గల కారణం ఏమిటి అంటే
గుర్తుంటుంది చనిపోయారు అని. కానీ ఒకప్పటిలాగా బాధపడరు. వాళ్ళకి ఆ ఒంటరితనం అనేది ఉండదు. ఎందుకంటే కొంత సమయం దాటిన తర్వాత తల్లిదండ్రుల ఆత్మలు కూడా ఏ లోకానికి చేరాలో ఆ లోకానికి చేరుతుంది. ఆ లోకానికి చేరినప్పుడే ఈ పిల్లల ఆత్మలు కూడా తమ ఆమ్, యాస్ట్రల్ ట్రావెల్స్ ద్వారా తల్లిదండ్రులతో కలిసి ఉండడం అనేది, కొంతసేపు కలిసి ఉండడం అనేది, వారి నుంచి కొన్ని సూక్ష్మాలు తెలుసుకోవడం అనేది, ఇట్లాంటివన్నీ కూడా ఆత్మపరంగా తను చేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. అందుచేత ఈ మిస్ అయిపోతున్నాము అనేటువంటి భావన నుంచి తప్పుకోవడం అనేది జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉండే ఆ, అర్థాలు ఏమిటి వేరు. కాలమేం తీర్పిస్తుంది. కాలంతో పాటుగా ఆ బాధను అలాగా దిగమింగుతూ ఆ బాధ ఉన్నా కూడా కాలంతో పాటుగా అలాగ దాన్ని అణగదొక్కుంటూ జీవిస్తున్నాము అనుకుంటూ ఉంటారు. అది ఈ ప్రాపంచికంగా ఈ భూమి మీద ఇచ్చే అర్థాలు. కానీ నిజానికి ఏమిటంటే అవి నిండుగానే ఉంటాయి ఆత్మలు ఎప్పుడు కూడా ఆత్మలోకంలో. కాబట్టి భయపడాల్సిందో ఏడవాల్సిందో ఏమీ లేదు. అక్కడ కనెక్షన్ ఎప్పుడైతే మనకి కట్ అయిపోతుందో అప్పుడు మనము ఈ దుఃఖానికి లోనవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే ఆ కనెక్షన్ అనేది లేదో, ఆత్మతో ఆ ఆత్మలకి యొక్క కనెక్షన్ ఎప్పుడైతే ఉండదో, ఎప్పుడైతే ఆ ఆత్మలతోటి ఎప్పుడైనా మామూలుగా కూడా చూడండి, ఎప్పుడూ కూడా మనకి భూమి మీద ఎన్ని మనకు కావలసినవన్నిటిని మనం సంపాదించుకుని ఎంత మనం నిండుగా ఉన్నా కూడా లోపల ఒంటరితనం అనేది ఉంటుంది. ఆ ఒంటరితనం అనేది ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మనకు పరమాత్మతో కానీ అట్లీస్ట్ మన ఆత్మతో మనకి కానీ కనెక్షన్ లేకపోవడం. అలాగ మన ఆత్మతో మనకి కనెక్షన్ ఉన్నా, పరమాత్మతో ఉన్నా, లేకపోతే ఏ యాస్ట్రల్ గురువుస్తో ఉన్నా, పరలోకంలో ఉన్న ఒక డివైన్ ఆత్మలతో మనం కనెక్షన్స్ ఏర్పడి ఉంటే ఆ వెలితి అనేది ఉండదు. ఆత్మకు ఆ వెలితి అనేది ఉండదు. ఆ ఒంటరితనం అనేది దానికి ఉండదు. అది లేనప్పుడు మాత్రమే ఒంటరిగా ఫీల్ అవుతుంది. అప్పుడే అది దుఃఖానికి లోనవుతుంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఈ ధ్యానము అనే దాని వల్ల ఈ కనెక్షన్స్ అన్నీ ఏర్పడతాయి. విశ్వవ్యాప్తంగా ఉంటారన్నమాట. విశ్వవ్యాప్తంగా కూడా గురువు ఇప్పుడు షిరిడి సాయిబాబు ఉన్నారు. ఆయన ఆత్మ విశ్వవ్యాప్తం అయిపోయింది. ఎందుకు? దేనివల్ల? ఈ ధ్యానం వల్ల. ఈ ధ్యానం అంటే ఓన్లీ సూక్ష్మ శరీరం వరకే కాదు, మహాకారణాల లెవెల్లో కూడా వారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు పెద్ద పెద్ద మహా యోగులు వాళ్ళు అవన్నీ సాధించారు. వాళ్ళకి ఎప్పుడు ఒంటరితనం అనేది ఉండదు. అసలు మామూలుగా ఈ భూమి మీద ఉన్న ఇంకా మనందరం చేసే పనులు కూడా వాళ్ళు చేయరు. ఈ ఆత్మకు సంబంధించిన పనులే, ఆత్మని ఉద్ధరించుకోవడానికి చేయాల్సిన పనులే వాళ్ళు చేస్తారు. ఇంకా ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇక ఈ లెవెల్ పనులు ఇక చేయరు. మెల్లమెల్లగా తగ్గిపోతుంది. భూమి మీద ఒకప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన వారే. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులతోని, లేకపోతే భార్య పిల్లలతోని, లేకపోతే భర్త పిల్లలతోని అందరు చేసే పనులు, చిన్న చితకా పనులన్నీ చేసిన వాళ్ళే వారు కూడా. కానీ ఒక్కసారి ఆత్మ యొక్క స్థాయి పెరిగిపోయిన తర్వాత ఇక ఈ పనులు వాళ్ళు చెయ్యలేరు. తెలిసిన పనులైనా కూడా వాళ్ళు చెయ్యలేరు. దానికి గల కారణం ఏంటంటే ఆత్మకి ఆల్రెడీ కనెక్షన్స్ ఏర్పడిపోతున్నాయి విశ్వవ్యాప్తంగా. అంటే తన లోకముతో కనెక్షన్స్ ఏర్పడిపోతున్నాయి. తన లోకముతో కనెక్షన్స్ ఏర్పడిపోతున్నాయి అంటే అర్థము ఈ భూమితో కనెక్షన్స్ తగ్గిపోతున్నాయి అని అర్థము. ఈ భూమి పైన చేసే పనుల నుండి కనెక్షన్స్ తగ్గిపోతున్నాయి అని అర్థము. దీన్ని భయపడాల్సింది ఏమీ లేదు. అలా అనగంగానే మరణం వచ్చేస్తుందేమో అని భయపడాల్సింది ఏమీ లేదు. బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడమే. అంటే మన స్థితి మనకు తెలిసిపోతుంది. ఓకే, టైం ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుంది. మనం మన సోల్ ప్లాన్లో మనం ఏమేమి రాసుకొచ్చామో అవన్నీ కూడా టైంకి చేయించడమే సోల్ యొక్క ప్లాన్. సోల్ కాదు, టైం యొక్క ప్లాన్. మనం అలా రాసుకొచ్చాం. 30 ఏళ్ళకి ఇది చేయాలి, 40 ఏళ్ళకి అది చేయాలి, 50కి అది చేయాలి, 60కి వెళ్ళిపోవాలని రాసేసుకున్నామే అనుకోండి. ఆ విధంగా సోల్ ప్లాన్ వచ్చింది అనుకోండి, దాని ప్రకారం టైం టప్ప చేంజ్ చేస్తూ ఉంటుంది. సరే 60 ఏళ్ళకి చనిపోవడం ఏంటంటే అయ్యో అయ్యో అనుకోవాల్సింది ఏమీ లేదు. 60 తర్వాత మరో లోకానికి వెళ్ళిపోవాలేమో ఆత్మ.
ఏముందో ఆ సోల్ ప్లాన్లో మనకి ఎన్నో లోకాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి. భూమి మీద ఈ సమయం నుంచి ఈ సమయం, లేకపోతే ఈ వయసు నుంచి ఈ వయసు వరకు లెర్నింగ్ భూమి మీద, ఆ వయసు నుంచి ఫలానా వయసు వరకు లెర్నింగ్ మరొక లోకంలోని, ఇంకా ఆ తర్వాత మరో లోకంలోని అలా రాసుకుని ఉండొచ్చు. దానికి దానికి బెంగపడాల్సింది, బాధపడాల్సింది ఏమీ లేదు. అది ధ్యానము అంటే ఆ విధంగా ఉండాలి. సో ధ్యానము అనేది జరగాలి అంటే దానికన్నా ముందు మరో 4 ప్రక్రియలు మనం చేసుకోవాలన్నమాట. చేసుకోవాలంటే మనము అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ సమాధి, ఆరవది. మన ప్రాపంచిక ఆధ్యాత్మిక ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ సమాధి అనే దగ్గర దొరుకుతాయి. అంటే ఏంటి, ఏమిటాయి ప్రశ్నలు ఎప్పుడు అంటుంటాం, పర్పస్ ఆఫ్ లైఫ్, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకోసం వచ్చాను ఈ భూమి మీదకి, తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ ఏ లోకానికి వెళ్ళిపోతాను, అసలు ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటి, అసలు నా రహస్యం ఏమిటి, అంటే నా అంటే ఇక్కడ ఆత్మ, నా ఆత్మ యొక్క రహస్యం ఏమిటి, ఇవన్నీ కూడా తెలిసేది ఈ ఈ ఈ స్టేజ్లో తెలిసిపోతుంది అనమాట. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ధ్యానంలో సూక్ష్మ శరీర యాత్రల ద్వారా మనకు అన్ని సమాధానాలు లభిస్తాయి. ఈ సమాధానాలు లభించే స్థితే సమాధి స్థితి. సమాధి అనగానే మనం ఈ ఈ ఏంటది, ఈ శ్మశానాల్లో వాటిలో ఉండే సమాధి సమాధి అనేసి మనం ఫీల్ అవ్వాల్సింది కాదు, అది వేరు. దానికి భూమి మీద పిలిచే పేరు. కానీ ఈ స్పిరిచువల్గా మనకు సమాధి అంటే ఏంటంటే నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికే స్థితి. అంటే సూక్ష్మ కారక మహాకారక స్థాయిల్లో మన ఆత్మ అక్కడికి వెళ్ళి, ఆత్మ ఎదిగినప్పుడు మనకు ప్రతి దానికి సమాధానం మనకి తెలిసిపోతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది తెలిసిపోతుంది. ఆ స్థితిని సమాధి అంటారు. దీన్నే సవికల్ప సమాధి అని కూడా అంటే ఈ సమాధి స్థితిలో మొట్టమొదటిగా మనకు కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు, కొన్నిటికి దొరకవు. అలా దొరక్కపోతే దాన్ని సవికల్ప సమాధి అని అంటారు. వికల్పం, వికల్పం అంటే ఏంటి, సందేహంతో కూడుకుని ఉండటం, అంటే నీకు ఆ డౌట్ క్లియర్ అవ్వదనమాట, అది వికల్పం. సవికల్ప సమాధి అంటారు. అయితే కొన్ని సందేహాలతో కూడుకున్న కొన్ని సమాధానాలు దొరికే స్థితి మాత్రము అందులో ఉంటుంది. అంటే పూర్తిగా సమాధానం దొరక్కపోవచ్చు, కానీ కొంతవరకు సమాధానం దొరికే అవకాశము ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏమంటారు ఇందులోనే, నిర్వికల్ప సమాధి. అంటే ఇక ఏ మాత్రము సంశయాలు అనేవి ఉండవు అనమాట, అంటే అన్నీ తెలిసిపోతాయి. సంశయరహితమైన స్థితినే నిర్వికల్ప సమాధి అంటారు. కొంతమందికి ఏ ఆలోచన రాదు మైండ్లోకి, ఏ సంశయము రాదు, జస్ట్ బ్లాంక్గా ఉంటారు. అలాగని వాళ్ళు బ్రెయిన్ లేని వాళ్ళు అని కాదు. అదేంటంటే వారు ఏనాడో ఇంతకు మునిపే నిర్వికల్ప సమాధిని సాధించిన వారు, వాళ్ళు కోరిక కూడా కలగదు. అదేదో ఒక సినిమా ఉంటుంది, దత్తాత్రేయుని సినిమా అది. అందులోని చాలా గొప్పగా ఒక సీన్ చూపిస్తారు. అందులోని భార్యాభర్తలు ఇద్దరు ఉంటారన్నమాట, కాంచనాను రమణారావు ఇద్దరు వేశారు. సో ఆ ఇద్దరి దగ్గరికి వాళ్ళు ఏదో సంవత్సరికం ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళ పెద్దవాళ్ళకి. చేస్తూ ఉండేటప్పుడు భోక్తలుగా ఈ దత్తాత్రేయ ఒకరు, అగ్నిదేవులు ఒకళ్ళు, ఇంకొకళ్ళు వరుణదేవుడు అనుకుంటా, ఆయన ముగ్గురు వస్తారనమాట తినడానికి ఆ ఇంట్లో. సో వచ్చినప్పుడు దత్తాత్రేయుడు మామూలుగానే ఆ కాలంలో ఆయన ఇంకా సజీవంగా ఉన్నారు కాబట్టి ఆయన యాజ్ ఇట్ ఈస్గా వస్తారు. అగ్నిదేవుడు మాత్రము మానవ శరీరంతో మారి వస్తాడు, అలాగే వరుణుడు కూడా వస్తాడు, వరుణుడే అనుకుంటా, కానీ ఎవరో మొత్తానికి ఒక ప్రకృతి శక్తి. సో వచ్చిన తర్వాత దత్తాత్రేయుడు అడుగుతారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది, మీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోండి ఇస్తానని. అంటే ఇతనికి ఏం అర్థం కాదు, కోరికనా, ఏం కోరాలి నేను, ఉండండి మా ఆవిడని అడుగుతానని చెప్పేసి వెళ్ళి ఆవిడని అడుగుతాడు. కోరిక ఏదో కోరుకోమంటున్నారు, ఏం కోరుకుందాం అంటాడు. కోరికనా, ఏముంటాయి కోరికలు అనేసి ఆవిడే అంటుంది. సో ఇద్దరు వస్తారు, వచ్చి కోరికలు 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 ఏంటి, మాకు మరి తట్టడం లేదు మాకు, అడిగి కొంచెం ఆలోచించండి, పర్వాలేదు, నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను మీకు, సో నా కోసమైనా ఏదో ఒక కోరిక కోరుకోండి అంటాడు దత్తాత్రేయుడు. అంటే ఆలోచించి నాకు ఒకటి తట్టింది స్వామి,
మా ఇంటి ఎదురుగుండా చెట్టు పైన ఒక రాక్షసుడు ఉన్నాడు పాపము. అతను నేను నేను ఏదో ఒకటి ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటున్నప్పుడల్లా పాప కిందకు దిగుతుంటాడు. ఒక పని చేయండి, ఆ రాక్షసుడికి అతని రూపం అతనికి ఇచ్చేసేయండి. అతనికి అతనికి పాపం ఆ శాప విముక్తుడిని చేసేసి అతని రూపం అతనికి ఇచ్చేసేయండి అంటాడు. అంటే అప్పుడు దత్తాత్రేయుడు అంటాడు, ఆహాహాహాహా, ఏమి దంపతులయ్యా మీరిద్దరు, కోరిక కోరుకోండి అనేసి ఎప్పటి నుంచి అడుగుతుంటే అసలు కోరికే మీకు దొరకటం లేదు, ఏం కోరుకోవాలో. ఆఖరికి ఎవరో పరుల కోసం కోరిక కోరుతున్నారు మీరు. అలాగే ఇచ్చేద్దాం, ఆయనకి మోక్షం ఇచ్చేద్దాం. కానీ మీరిద్దరు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇది అసలు మీ యొక్క స్థితిని చూస్తే ముచ్చటేస్తుంది అంటాడనమాట. అసలు ఒక సంశయం కానీ కోరిక కానీ ఉండదు ఆ ఆత్మలకి. అది నిర్వికల్ప సమాధి. ఎందుకంటే వారు అప్పటికే వారు అప్పటికే పాత పాత జన్మల్లో ఎన్నో అక్కడ అప్పుడు స్పిరిచువల్ సాధనలు చేసి 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 వారు ఆల్రెడీ ఆ స్థాయికి వచ్చేసారు. ఏదో ఒకటి లెర్నింగ్ కోసం దేనికో దానికి మొత్తానికి ఏదో బాడీ తీసుకుని భూమి మీదకి వస్తారనుకోండి. వచ్చినా కూడా ఆ ఆత్మల యొక్క స్థాయిని బట్టే వారి జీవితం కూడా ముందుకెళ్తుంది. అయితే అన్ని విషయాల్లో కూడా సంపూర్ణమైన ఆత్మజ్ఞానం వాడు హస్తగతం అవుతుంది అంట. అదే నిర్వికల్ప సమాధి. దాన్నే బ్రహ్మజ్ఞానము అంటారు. చూసారా, బ్రహ్మజ్ఞానము అంటే ఇదే. ఇక సంశయము అలాగే కోరిక అంటే ఇంక ఏది లో క్వాలిటీ ఎనర్జీస్ ఏది కూడా కనెక్ట్ అవ్వడం అనేది జరగదు. లో క్వాలిటీలో ఉండే లక్షణాలు ఏమీ ఉండవు. లో క్వాలిటీ ఏంటి? సంశయము, లేకపోతే అనుమానము, అవమానము, భయము, ఇవేమి ఉండవు అన్నమాట. అది కనుక రోజు చేపట్టే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాదుల ద్వారా మనకు సమాధి స్థితిని రోజు రోజుకు పెరుగుతుంది. చూసారా, ఇవన్నీ చేసుకుంటూ పోతే సమాధి స్థితి అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. అది పెంచుకోవాలి ఇవన్నీ చేసి. అంటే సమాధానాలు అన్నీ ఒకటొకటిగా దొరకటం అనేది మొదలవుతాయి. మనకెన్నో సమస్యలు ఉంటాయి భూమి మీద, లేకపోతే ఎన్నో తెలుసుకోవాల్సినవి ఉంటాయి. ఎవరొచ్చి చెప్తారు? ఎవ్వరూ చెప్పరు, వాళ్ళకి తెలీదు. కాబట్టి అవన్నీ కూడా ఎవరు చెప్తారు? మన ఆత్మే చెబుతుంది. మన ఆత్మ మనకి చెప్పాలి అంటే దానికి జ్ఞానాన్ని తీసుకునే అవకాశం మనకి ఇవ్వాలి. అది కేవలము ఇవన్నీ చేస్తేనే జరుగుతుంది. ఇదే విధంగా శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని కూడా శ్రీకృష్ణుడు కూడా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నట్ట. ఆయన అసలు భూమి మీదకి వచ్చేటప్పటికే అనాహత చక్ర స్థాయిలో ఉన్నాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి ఆయన పైకి పరమాత్మ అవ్వాలి, ఎదగడానికి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని మళ్ళీ భూమి మీదకే వచ్చాడు ఆయన. ఏ లోకంలో ఎక్కడో దగ్గర ఏ గాల్లోనే ఎక్కడో కూర్చుంటే చాలదు, ఆయన ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్నవాడు. ఇక్కడికి వచ్చి ఆయన కూడా కొన్ని కర్మలు చేశాడు. అదే అంటాడు భగవద్గీతలో, అయ్యో అర్జున, నీకే కాదయ్యా, నేను కూడా కొన్ని కర్మలు, ఏం నాకు ఇప్పుడు అవసరమా? నాకు ఈ భూమి మీద ఇవన్నీ చేయాల్సిన పని నాకేంటి అవసరము? నేను ఎందుకు చేయాలి? నాకు ఏమొస్తుందని నేను చేయాలి ఇవన్నీ? కానీ చెయ్యాలి. నాకు కూడా కొన్ని కర్మలు అనేవి, చేయవలసిన కర్మలను నాకు పైనుంచి ఇచ్చారు. విశ్వం నాకు ఇచ్చింది, నేను చెయ్యాలి ఇది. సో నాకే కర్మలు చేయడానికి ఉన్నప్పుడు నువ్వు చేయనంటావేంటి? సో నేను కర్మలు చేయాలి. నేను గనక కర్మ చేయడం మానేశాను అంటే మొత్తం విశ్వం అంతా కొలాప్స్ అయిపోతుంది. ఈ విశ్వం ఇలాగ మెయింటైన్ అవ్వాలి అంటే నేను కూడా కర్మలు చెయ్యాలి. మీ అందరి బాగోగుల గురించి నేను కర్మలు చెయ్యాలి. నేనే ఆ కర్మలు చేయడం మానేస్తే నాకు వచ్చేదేముందిలే, నేను ఎందుకు చేయాలి అని మానేస్తే అప్పుడు ఈ విశ్వం అంతా కొలాప్స్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా వారి వారి కర్మలు చేయవలసిందే అనేసి చెబుతాడనమాట. సో అప్పుడు అలా చేస్తేనే ఆత్మకి జ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానాన్ని ఆ విధంగానే పొందడం అనేది జరుగుతుంది. ఆత్మజ్ఞానాన్ని పొంది 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 ఫైనల్గా బ్రహ్మజ్ఞానాన్ని పొంది తర్వాత పరమాత్మలు అవ్వాలన్నమాట. ఆ పరమాత్మ స్టేజ్ అయిన తర్వాత కూడా కర్మలు చేయవలసినదే. ఏదో ఒకటి అవుతారు కదా. సతీ అరుంధతి నక్షత్రం అయింది. నక్షత్రం అయిన తర్వాత ఆవిడకేవో అక్కడ పనులు ఉంటాయి, ఆ పనులు ఆవిడే చేయాలి. అదనమాట. ఇదే విధంగా జీసస్ క్రైస్ట్, మహమ్మద్, ఎవరైనా సరే ఇదే విధంగా ఉన్నది ఒక్కటే ఒక్క విధానము.
ఎవరైనా సరే, వాళ్ళైనా వీళ్ళైనా, జీసస్ అయినా మరొకళ్ళైనా అందరికి ఇదే విధానము. అందరూ కూడా ఇదే విధానం గుండా పైకి, ఆత్మను పైకి ఎదగాలి, ఇది స్థాయిని పెంచుకోవాలి అనేసి చెబుతున్నారు ఇక్కడ. ఇక్కడ త్యాగరాజస్వామి గురించి కూడా చెప్పారు. త్యాగరాజస్వామి ఏం చెప్పారంట ఒక చక్కని కీర్తనలో, అన్నీ నీవనచు అంతరంగమున తిన్నగా వెదికి తెలుసుకొంటినయ్యా అని తను తన కీర్తనలో చెప్పారు. అంటే ఏంటంటే, అంతా నువ్వే అన్నా అంతా నేనే అన్నా రెండూ ఒకటే. అంటే ఏంటి? నువ్వైనా నేనైనా ఒకటే అంటే ఇక్కడ ఏకత్వాన్ని బోధిస్తున్నారు. నువ్వైనా అంటే పరమాత్మ అయినా నేనైనా ఒకటే, కాకపోతే స్టేజెస్ డిఫరెంట్. నాకన్నా కొంచెం ముందున్నావు అంతే. కానీ నేను కూడా నీ స్టేజ్కి వచ్చేస్తాను ఇవాళ కాతే రేపు. అటు నువ్వు నేను ఒకటే అందుచేత అనేసి చెప్తున్నారు. అంతరంగమున తిన్నగా వెతికితే ఇద్దరము ఒకటే. అంతరంగమున తిన్నగా వెదగటాన్ని రాజయోగం అంటారు. అంతరంగమున తిన్నగా వెదగటము అంటే మన ప్రతి ఒక్క ప్రక్రియ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఆసనం దగ్గర నుంచి ధ్యానమునికి వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ సూక్ష్మ లేదా కారణ మహాకారణ యోగాలను మనకు సిద్ధిస్తుంది అనేసి చెబుతున్నారు. సో రకరకాల మార్గాలు వాస్తవానికి లేవు, ఒకటే మార్గం ఉంది, ఇదే మార్గము అని త్యాగరాజస్వామి కూడా చెప్పారు. తలపుల్ని నిలిపి నిమిషమైనా అన్నారు కనుక, తలపుల్ని నిలిపి నిమిషమైనా చెయ్యు. తలపుల్ని నిలిపి అంటే ఆలోచన నిలిపివేసి ఒక నిమిషమైనా నువ్వు లోపలికి వెళ్ళు. టెక్నాలజీ అన్నది ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా ఈ చిత్తవృత్తిని నిరోధించడానికే. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి ఈ రాజయోగాన్ని నిర్వచించారు. ఈ మనస్సు ఖాళీ అయిపోవటమే మొట్టమొదటి మెట్టు. ఈ మనస్సుని ఖాళీ చేసేయాలి, మైండ్ని ఖాళీ చేయాలి. దానికి ప్రాణాయామం, సుఖమయ ప్రాణాయామం అంటే ఆనాపానాసతి ఒకటే మార్గము. తద్వారా అతీంద్రియ శక్తులు కూడా లభిస్తాయి. అంటే ఏంటి? థర్డ్ ఐ యాక్టివేషన్, టెలిపతి ఇలాంటివన్నీ, వాటితో మనము ఏకమవుతాము. తద్వారా సమాధి స్థితి అంటే అన్ని సమాధానాలు దొరికే స్థితి. ఇప్పుడు ఆయన మహాసమాధి స్థితి అయ్యారు. సమాధి స్థితి, మహాసమాధి స్థితి, కారణం మహాకారణ స్థాయిల్లోకి ఆత్మ వెళ్ళిపోయింది. ఎవరిది? బాబా గారిది. అక్కడ ఏం జరుగుతుంది ఆయనకి? అది మరణం కాదు. యోగులకు ఎప్పుడు మరణం అనేది ఉండదు, బాడీని వదిలేసి వెళ్ళిపోతారు అంతే. సో అది ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది? ఆయనకు అక్కడ ఏం జరుగుతుంది? ఏమి జరుగుతుంది అంటే అన్ని సమాధి స్థితి అంటే అన్ని సమాధానాలు దొరికే స్థితి లభ్యమవుతుంది. అందుకే అంటారు, నేను లోపల నుంచే మీకు నేను సమాధానాలు ఇస్తాను అన్నారు బాబాగారు. నేను మహాసమాధి అవుతున్నాను నేను, అలాగని చెప్పి మీరు బాధపడాల్సింది ఏమీ లేదు. నా సమాధి దగ్గర వచ్చి మీరు ప్రశ్నలు అడగండి, నేను దాంట్లోపల నుంచే సమాధానాలు ఇస్తాను అన్నారు. అంటే అర్థం ఏంటి? అక్కడ మరణించారని ఎలా అనుకోమంటారు మీరు? అది మరణమేం లేదు అక్కడ. మరణిస్తే ఇక మరి ఎలా సమాధానాలు ఇచ్చారు బాబా గారు? ఆయన అక్కడ సమాధిలో ఉన్నారంతే. సమాధి అంటే ఇది. సో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తారు. ఆయన విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందడం అనేదే ఆయన సాధన కాబట్టి ఆయన ఏ స్థితిలో ఉన్నా నీతో కనెక్ట్ అవ్వగలరు, నీకు కావలసిన సమాధానము ఇవ్వగలరు. అది అక్కడ జరిగిన విషయము. అది. ఇకపోతే ఈ ఆధ్యాత్మిక వీటన్నిటి తర ఆధ్యాత్మిక విజ్ఞానం లభించినప్పుడు అప్పుడే మన దైనందిన జీవితంలో యమ నియమాలు సజావుగా సాగుతాయి. యమం అంటే ఏమిటి? మౌలిక సిద్ధాంతాల మీద ఒక అవగాహన. ఏమిటా సిద్ధాంతాలు? మౌలిక సిద్ధాంతాలు రెగ్యులర్. యమ మౌలిక భూతదయ కలిగి ఉండవలెను, అహింస వద్దు చెప్పాడు కదా బుద్ధుడు, గాంధీ, వీళ్ళు చెప్పినవన్నీ. అలాగే బ్రహ్మచర్యము పాటించాలి. బ్రహ్మచర్యం అంటే ఆనాడు బ్రహ్మచర్యం అనేది ఉంది. ఏదైనా నేర్చుకునేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి. అంటే స్త్రీల యొక్క దృష్టి ఉండకూడదు, స్త్రీ యొక్క దృష్టి ఉండకూడదు. నువ్వు నేర్చుకునేటప్పుడు అది వివాహం అనేది కూడా మొత్తం నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్న తర్వాతే వివాహం అనేది జరిపేవారు. ఎందుకు? అప్పటి వరకు స్త్రీ అనేది జీవితంలో ఉండకూడదు అనేటువంటిది ఇదనమాట. అలాగే ఆస్థేయం అపరిగ్రహం.
ఇవన్నీ కూడా సిద్ధాంతాలు అన్నమాట. ప్రాపంచికపరమైన అలాగే స్పిరిచువల్ ఆధ్యాత్మికపరమైన మౌలిక సిద్ధాంతాలు యమం. ఇకపోతే యమాలు ఏమిటి? సత్యం, అహింస, బ్రహ్మచర్యం, ఆస్థేయం, అపరిగ్రహం. సత్యం అంటే ఏంటి? మనకు తెలుసు, సత్యాన్ని పలకటం. ఆత్మ పదార్థంగానే మనం మాట్లాడాలి. ఎప్పుడుకంటే ఆత్మ మనకి ఏం చెప్తుందో అదే మాట్లాడాలి. ఆత్మ చెప్పే చెప్పే మాటలు అంటే ఆత్మజ్ఞాన పలుకులు కాకుండా వేరే పలుకులు మన నోటితో పలికితే మనకి నోట్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఏంటి నేను చెప్పేది ఏంటంటే, ఈ మార్గంలో ఉన్నవారికి, ప్రాపంచికంగా ఉండి క్షణానికి అబద్ధాలు ఆడే వాళ్ళకే కాదు, వాళ్ళ కర్మ ఏ విధంగా చేస్తున్నారో ఆ కర్మకు తగిన ఫలితాలు వాళ్ళు ఎలాగో అనుభవిస్తారు. అది వాటితో మనకు సంబంధం లేదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఏదైనా కానీ ఆత్మ పదార్థంగానే చూడాలి. అది సత్యము. మామూలు సత్యం పలకటము సత్యమని కాదు. అహింస అంటే మామూలు సత్యాన్ని పలికితే కాదు, ఏదో ఉన్న నిజాన్ని చెప్పడం కాదు, అహింసను పాటించాలి. అంటే మాట ద్వారా కూడా, సత్యం ద్వారా కూడా, సత్యాన్నే పలుకుతూ ఆత్మజ్ఞాన ఆత్మజ్ఞాన పలుకులనే పలుకుతూ ఉంటేనే అది అహింస. అలా కాకుండా ఎదుటివాడు మనసు బాధపడేలా, లేకపోతే ఎదుటి వాళ్ళని మానసికంగా కన్ఫ్యూజ్ చేసేలా, లేకపోతే మసిపూసి మారేడుకాయ చేయడం అంటారు చూసారా, అలాగే చెయ్యి గిల్లి ఉయ్యాలు ఊపడము, ఇట్లాంటి మాటలు, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేసి మాట్లాడడము, ఇవన్నీ కూడాను అహింస కింద, సారీ, ఇవన్నీ కూడా హింస కింద వస్తుంది. నువ్వు ఎదుటివాడి యొక్క ఆత్మను ఏ విధంగా బాధ పెట్టినా అది హింసే. నువ్వు మానసికంగా బాధ పెట్టినా, లేకపోతే శారీరకంగా కొట్టి తిట్టి బాధ పెట్టినా, లేకపోతే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా కూడా బాధ పెట్టినా కూడా, అవి ఇవి ఏవో రకరకాల తాంత్రికాలు, తంత్రాలు, లేకపోతే ఏదో ఎఫర్మేషన్లు, ఎదుటి వాళ్ళని బాధించే పనులు, ఇవేమి ఏది విధమైనవి కూడా ఆత్మ ఆత్మ పంచభూతాలను బంధించడము, దిగ్బంధనాలు చేయడాలు, ఇలాంటివి ఏమి చేసినా కూడా అవన్నీ కూడా హింస కింద వస్తాయి. కాబట్టి సత్యము అంటే జస్ట్ నోటితో పలకడం ఒకటే కాదు, ఇవన్నిటి యందు కూడా సత్యంగా ఉండాలి. అప్పుడే అహింస అవుతుంది. ఇక మనము మనసా వాచా కర్మైన హింస చెయ్యకూడదు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవన్నీ, అదే హింస అనేది ఇక మన వల్ల చెయ్యడానికి కూడా ఇక మన వల్ల కాదు అనేటట్టు ఉండాలి. ఆ స్థితికి చేరుకోవాలి. ఆ స్థితికి చేరుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ 6 చేస్తూ పోతే. అలాగే బ్రహ్మచర్యం అంటే చెప్పాను కదా, స్త్రీతో సంభోగించడము, సెక్స్ చెయ్యడము, ఇవన్నీ కూడా ఏ సమయంలో చెయ్యాలో ఆ సమయానికే తప్ప ఎలా పడతా అలాగా మనుషులు లేదా స్త్రీలు అవైలబుల్గా ఉన్నారు కదా అని చెయ్యకూడదు. అలాగే స్త్రీలు కూడా పాటించాలి. వారు కూడా లెర్నింగ్లో ఉండేటప్పుడు పురుషులకు దూరంగా ఉండాలి. భూరితి భూరమ్మ చాలా గొప్పదైన మధ్య మార్గంలోనే ఉండాలి. ఇప్పుడు స్త్రీలు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే వాళ్ళు కూడా పురుషులకు ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. అంటే ఈ ఈ సెక్స్ పరంగా చెప్తున్నాను, మామూలుగా మాట్లాడడము అలా అది కాదు. అలాగే ఆస్తేయం అంటే ఏంటి? ఇతరుల సంపాదనల మీద కన్ను వేసుకుని ఉండటం, కన్ను పడకుండా ఉండటం ఆస్తేయం అంటే అది. ఎలా అంటే ఎప్పుడు కూడా ఎదుటివాడు నాకన్నా ముందు బాగుపడిపోతున్నాడేమో అని బాధపడిపోవడము, ఎవరికైనా ఎక్కువ ఉంటే నేను తక్కువైపోయానేమో అని ఫీల్ అయ్యి వాళ్ళకి ఏదో హాని చేయడము, ఇట్లాంటివన్నీ చెయ్యరాదు. నెక్స్ట్ అపరిగ్రహము. అపరిగ్రహము అంటే మనకు అవసరమైనది ఎంతో ఆ కొంచెం మోతాదులోనే ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మనకిచ్చే ఏదో ఇస్తున్నారు, 2 మామిడి పళ్ళు ఇస్తున్నారు, 2 అక్కర్లేదండి నాకు ఒకటి చాలని తీసుకోవచ్చు. అలా అనమాట. మనకి ఎంత అవసరమో అంతే, మనకి ఎంత కావాలో అంతే ఎదుటి వారి నుంచి మనం తీసుకోవాలి. ఈ విధమైన చక్కటి మౌలిక ఆధ్యాత్మిక ప్రాపంచిక సిద్ధాంతాల మీద మనకు అవగాహన వచ్చి వాటిలో మనం చూస్తే అప్పుడు మనం సిద్ధులం అవుతాము. అదే యమం అంటే. ఈ యమం అనే దాన్ని ఎప్పుడు కూడా సిద్ధులు వారి యొక్క గ్రిప్పులో పెట్టుకుంటారు.
ఏది? ఈ ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించడము, ధర్మబద్ధమైన సంపాదన మాత్రమే కలిగి ఉండడము, ఇతరుల నుంచి ఏదైనా తీసుకోవాలన్నా ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవడము, అలాగే మిగతావి ఏంటి? బ్రహ్మచర్యము, ఇష్టం వచ్చినట్టు స్త్రీలతో సంభోగించడము లేదా పురుషులతో సంభోగించడం అనేది ఉండకపోవడము, అట్లాగే సత్యమని పాటించడము. సత్యము అంటే మాటలోనే కాకుండా అహింసాపరంగా మానసిక, శారీరక, ఆత్మైక తలాలలో కూడా అహింసను పాటించడమే సత్యము. ఇవన్నిటినీ కూడా పాటిస్తూ ఉంటే ఈ యమం అనేది గ్రిప్పులోకి వస్తుంది. ఈ యమాన్ని గ్రిప్పులో పెట్టుకున్నవాడు సిద్ధుడవుతాడు. నెక్స్ట్ నియమం. నియమం ఏంటో చూద్దాం. నియమము అంటే మనకు తెలిసిందే కదా. శౌచము, అలాగే సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ఇవన్నీ ఈశ్వర ప్రణిధానం, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేసే కొన్ని చేస్తున్నాం, అన్నీ చేయట్లేదు. ఇవన్నీ కూడా నియమం. ఒక నియమం ఏంటి? స్వాధ్యాయం. అంటే ఇప్పుడు మనం చేసేది స్వాధ్యాయం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడము. తపస్సు అంటే మెడిటేషను. ఇంకోటి సంతోషముగా ఉండడము, అంటే దుఃఖానికి కనెక్ట్ అవ్వకుండా ఉండడం. శౌచం అంటే శుచి, శుభ్రత. ఇవన్నీ కూడా అన్నమాట. ఇకపోతే ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానం అంటే ఇదే ఆ చివరి నియమం. అంటే ఏంటి? అంతా దైవమే. అంటే మనం ఏమి తిన్నా ఏమి తాగినా ప్రతి ఒక్కటి కూడా దైవాన్ని, ఇది దైవమే, దైవం కోసమే, ఈ దైవం నాకు ఇచ్చినదే, ఇది దైవం పేరు మీదే ఉండడం. సో దైవానికి ఎప్పుడైతే నువ్వు ప్రతి ఒక్కటి ఇచ్చి నువ్వు తీసుకుంటున్నావో ఆటోమేటిక్గా దైవానికి అప్రూవ్ అయిన ఫుడ్డే నువ్వు తింటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అయితే ఫుడ్ ఏదైతే అది, అంటే ఇది దైవ పదార్థము అని నమ్ముతావు, ఇది నా ఆత్మ పదార్థము అని నమ్ముతావు. కాబట్టి తప్పకుండా నువ్వు సరైన తిండే తింటావు. నాన్ వెజ్ తినడం, అది ఇది ఇట్లాంటివన్నీ కూడా మానేయడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఆ దేవుడి పేరు పెడితే అదనమాట. సో యోగ సాధన ద్వారానే నియమాలు పూర్తిగా వంటబడతాయి. చూసారా, ఈ యోగ సాధన అంతా చేస్తేనే అప్పుడు నియమాలు వెంటబడతాయి. మనం చెప్తూ ఉంటాం, ప్రాపంచికంగా మీరు అరిషడ్వర్గాలను వదిలేయండి, అరిషడ్వర్గాలను అధిగమించండి, లేకపోతే మీరేమో ఇది చెయ్యండి అది చేయండి తపస్సు, అప్పుడు మీరు ధ్యానం చేయండి. అదంతా రాంగ్. ముందు ఇవన్నీ చేశాకే అప్పుడు వాడు ఆ నియమాలని వాడు పాటించగలడు. అప్పుడు వాడు ప్రపంచాన్ని వదిలేయగలడు. అంతే తప్ప ప్రపంచాన్ని వదిలేసి ఇక్కడ సపరేట్గా కూర్చుని నువ్వు ఇదంతా చేయరా అంటే ఎవడు చేయలేరది. ఎందుకంటే ప్రపంచం అనేది రుచిగా ఉంటుంది, అక్కడ మత్తు ఉంటుంది, రుచి ఉంటుంది, రంగు ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మికంలో ఏముంటుంది? నిర్గుణాకారము, త్రిగుణాలు ఏమీ ఉండవు. ప్రాపంచికంగా త్రిగుణాలు ఉంటాయి. నీకు అక్కడ సత్వ తమో రజో గుణాలు ఉంటాయి. అక్కడ సత్వగుణంలో ఒకలా ఉంటావు, రజోగుణంలో హీరో ఉంటావు, తమో గుణంలో కల్నాయకలా ఉంటావు. ఎంత పవర్ అంటే మన ఎంత చెడ్డవాడు ఎప్పుడు కూడా చాలా పవర్ఫుల్ అని వాడు అనుకుంటాడు. అలాగే ప్రపంచం కూడా వాడికి భయపడుతుంది. సో ప్రాపంచికంగా అక్కడ ఒక ఒక అహంకారంతో లేకపోతే ఒక విలన్ లాగా ఉండడం అనేది అది ఒక పవర్ని ఇస్తుంది ప్రాపంచికంగా. ఆత్మైకంగా కాదు, స్పిరిచువల్గా కాదు. స్పిరిచువల్గా వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ ఒకటి 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 ఆ గుణాలన్నీ పోయి ఇక్కడ నిర్గుణాకారం అయిపోతుంది. ఈ నిర్గుణాకారం అయినప్పుడు వీడి యొక్క స్ట్రెంగ్త్ డిఫరెంట్గా ఉంటుంది. వీడి ఇలా ఎదుగుతాడు. అక్కడ త్రిగుణాలతో ఉన్న మానవుడు వాడి పవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండు కూడా సపరేట్ ప్రపంచాల్లా కనిపిస్తాయి. ఎంతవరకు? ఈ రెండిట్లోని కూడా నువ్వు కనెక్షన్ పెట్టుకోనంత వరకు. వీడు అక్కడ రాలేడు, వీడు అక్కడ పోలేడు. సో అదనమాట ఈశ్వర ప్రణిధానము అంటే మనకు అర్థము అది. ఏమిటది? ప్రతి ఒక్కటి కూడా దైవ పదార్థము, ఆత్మ పదార్థం అని నమ్మడము. తద్వారా యోగ సాధన చేసినప్పటికీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ నియమం అనేది మనకి గ్రిప్పులోకి వస్తుంది. అప్పుడు వాడు సిద్ధుడవుతాడు. ఇప్పుడు షిరిడి సాయిబాబా గారు కూడా ఆ సిద్ధత్వం నుంచి నెక్స్ట్ లెవెల్ ఆయన పంచభూతాలన్నిటినీ ఆయన తన గ్రిప్పులో పెట్టుకున్నారు.
ఎప్పుడు పంచభూతాల గ్రిప్లో వస్తుంది? యమం నియమం రెండు కూడా గ్రిప్లో వచ్చినప్పుడు. ఈ యమం నియమం నీ గ్రిప్లో రావాలి అంటే ఈ సాధన అంతా ఉండాలి. ఇది ఆఖరివి ఇవి. అంతేగాని ముందు యమం నియమం నీ గ్రిప్పులో పెట్టిన తర్వాత మిగతావి చెయ్యరా అంటే జరిగే పని కాదు. సో ఇవన్నీ మనం ఆలోచించుకుని ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం ధ్యానం చేయండి రా అనేసి. చెయ్యకపోతే థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంటే మన దారిలోకి వచ్చిన ప్రతిసారి కూడా ఆత్మజ్ఞాన పలుకులు మాత్రమే మనం పలుకుతూ ఉంటాము. ఇంకా ఒక వారి 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 ఆత్మల ఇష్టం అది. మనం చేయాల్సింది చేయడమే. అది సంగతి. కాబట్టి మనం చేయవలసింది యోగ సాధన. బలవంతంగా అయినా సరే యోగ సాధన కొన్ని రోజులు చేస్తే తర్వాత యోగ సాధన అనేది చిత్తవృత్తి అయిపోతుంది. మనకు చెప్తున్నాడు. ఇది ఇది అష్టాంగ మార్గం. కాబట్టి పతంజలి మహర్షి గారి అష్టాంగ మార్గము అంటే ఈ 8 ఈ విధంగా చెప్పారు. సో ఈ అష్టాంగ మార్గాన్ని పాటించడానికి ఫలానా అర్హత కావాలనేది ఏమీ లేదు. నీ శ్రద్ధ, నీ సహనమే అర్హత. ఓకే మాస్టర్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. సో భగవంతుడు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే అపిచేదపి సారీ అపిచేదసి పాశేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంతరిష్యసి. అంటే నువ్వు మహాపాపాత్ముడి కన్నా ఇంకా ఎంతో పాపాత్ముడు అయినా ఆ పాపం అంతా కూడా ఒక జ్ఞాన వీచికతో తొలగిపోతుంది. అది నువ్వు ఎంత పాపాత్ముడవైనా, పాపం కాదు కదా, మహా పాపాత్ముడవైనా కూడా ఒక్క జ్ఞాన వీచిక అలా వీచని మెల్లమెల్లగా నీ పాపం కరిగిపోతుంది అనేసి కృష్ణుడు చెబుతాడు. సో దీనివల్ల లాభాలు కనుక యోగ సాధన అనేది ఎలాంటి పరిస్థితిలోనైనా ఎలాంటి మనిషికైనా అవసరము. అప్పుడే యోగ సాధన ద్వారా ఆత్మజ్ఞానం సంతరించుకొని మన దైనందిన జీవితం కరెక్ట్గా చక్కగా ఉంటుంది. అప్పుడే మనకు శారీరక ఆరోగ్యము, మనసుకు ప్రశాంతి, బుద్ధికి కుశలత, దీర్ఘమైన ఆయుష్, చక్కటి సాంఘిక స్ఫూర్తి, ఆర్థిక లాభం అన్నీ కూడా కలుగుతాయి. యోగి అయిన వాడే నిజమైన భోగి కాగలడు. ఇక్కడ భోగము అనగానే 4 పార్టీలకు వెళ్ళడము, 4 ఆడవాళ్ళని వేసుకుని డాన్సులు చేయడము, లేకపోతే 4 ఆడవాళ్ళు ఏం చెబితే అదే వినడము, తాను ఏం చెబితే వాళ్ళు వినడము, ఇది అంతా కూడా భోగం కింద వస్తుంది. ఎక్కడ ప్రాపంచికంగా. వాడు నిజమైన భోగి కాదు. మాకు ఒక లెసన్ ఉంటుంది, రోగి భోగి యోగి అని. భోగి అయినవాడు తర్వాత రోగి అవుతాడు. ఆల్రెడీ రోగి అయినవాడు ఎప్పుడు రోగిష్టిగానే రోగంతో కంటిన్యూ అవుతాడు. ఈ భోగి అనేవాడు కూడా తర్వాత రోగి అవుతాడు. సో వీళ్ళిద్దరూ ఒకేలాంటి జీవితాన్ని ఫైనల్గా కొనసాగిస్తూ ఉంటారు. యోగి అనేవాడు మాత్రమే మరోలా ఉంటాడు. ఇది మాకు ఒక లెసన్ ఉంటుంది. అందరూ బ్రహ్మర్షులు కావాలి కనుక ఈరోజు మరి పతంజలి వారి అష్టాంగ రాజయోగ మార్గము మనం తెలుసుకోవడం ఆనందకరమైన విషయము. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇండియాలో ఉన్న వీళ్ళ యొక్క కార్యక్రమం ఏమిటంటే ఇవి అందరినీ కూడా యోగ సాధకులుగా చెయ్యటమే. సో బుద్ధ మార్గము వేరే, పతంజలి మార్గము వేరే, జీసస్ క్రైస్ట్ మార్గం వేరే అనుకున్న వారందరూ కూడా మూర్ఖులే. సో అందరిది ఒకటే మార్గము. బుద్ధుడైనా, జీసస్ అయినా, లేకపోతే పతంజలి అయినా ఒకటే మార్గము. అందరూ కూడా ఇదే మార్గాన్ని వారు సూచించారు. ఏమీ తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు మానవులు, అర్థం చేసుకోరు కదా. ఓ జీసస్ అనేవాడు క్రిస్టియను వాది, లేదా అలా వాడిది ఇల్లి వీళ్ళు. యోగ సాధకులు కాని వారు యోగ సాధన గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. అది సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారిది ఒకే ఒక్క ప్రణాళిక. ప్రతి మనిషి కూడా మొట్టమొదట ధ్యాని కావాలి, తర్వాత ధ్యానం అయిన తర్వాత యోగి కూడా కావాలి, యోగి కూడా అయినాక అతను ఋషి కావాలి, ఋషి కూడా అయిన తర్వాత రాజర్షి కావాలి, ఆ రాజర్షి కూడా అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ బ్రహ్మర్షి కావాలి. ఇది మనము జీవితంలో చెయ్యటానికి, ఇది చేయడానికే మనం పుట్టాం. చూసారా ఎన్ని ఉన్నాయో. ధ్యాని నుంచి యోగి, యోగి నుంచి ఋషి, ఋషి నుంచి రాజర్షి, ఆ తర్వాత బ్రహ్మర్షి. ఇది చేస్తేనే ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుంది.
అప్పుడే మాకు మోక్షం కావాలండి, మేము మానవులుగా పుట్టమండి బాబు, అదొక ఫ్యాషన్ అయిపోయింది, జనాలు చాలామంది చెప్తుంటారు. కానీ ఇవన్నీ చేస్తేనే కదా నీకు మోక్షం వచ్చేది. సో దీన్ని చేపట్టకపోతే, లేక ఈ సాధనలో జాప్యము చేస్తే, ఇక అలాగా ఇంకా మళ్ళీ జన్మ, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ 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 పుట్టుక చావు, పుట్టుక చావు, పుట్టుక చావు, పుట్టుక చావు జరుగుతూ ఉంటుంది. ఏది కావాలి అంటే అది సాధించగలం. ఎందుకంటే మన శక్తి చాలా అపారం. ఇంత మునుపు కూడా నేను చెప్పాను షిరిడి సేవ దాంట్లో, మానవుని యొక్క శక్తే మామూలు శక్తి కాదు. మహత్తరమైన జన్మది, మహత్తరమైన శక్తివంతుడు మానవుడు. కానీ దాన్ని ఎలా వాడాలో వాడికి తెలియదు. కనుక మన అనంతమైన శక్తి మన శ్రేయస్సు కోసము, మన నిత్య శ్రేయస్సు కోసము వినియోగించుకుంటుంటే, మనం చక్కగా ఉంటే, మనల్ని చూసి మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు, మన చుట్టుప్రక్కల జనులు మనల్ని చూసి నేర్చుకుని వాళ్ళు కూడా బాగుపడతారు. ఇదే లోక కళ్యాణం అంటే. లోక కళ్యాణం అంటే ఏమో కాదు. ఒకప్పుడు అంటే రాక్షసులు ఉండేవారు, వాళ్ళ మీదకి దేవుళ్ళు యుద్ధాలకు వెళ్ళేవారు. ఓ మేము లోక కళ్యాణం చేసామన్నారు, బాగుంది. ఇప్పుడు రాక్షసులు ఎవరు లేరు కదా, ఇప్పుడు మనమే ఎవరి మీదకి యుద్ధాలకు వెళ్ళి మనం కూడా ఏదో నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు దేవి వచ్చింది, శుంభని చంపింది, లేకపోతే ఈయన వచ్చాడు, దుర్గా వచ్చింది, ఇప్పుడు వాళ్ళెవరు లేరు. మరి మనం ఎలాగా ఎదగాలి? మనం చేయాల్సిన లోక కళ్యాణము ఇది. మనము లోక కళ్యాణ మార్గాన్ని ఈ విధంగా ఎంచుకుంటే, అష్టాంగ రాజయోగాన్ని మనలో చూసి మరికొంతమంది వస్తారు, లేదా వాళ్ళకి మనం గైడ్ చేస్తే వాళ్ళు ఆ మార్గంలోకి వస్తారు. ఇదే మనం చేయాల్సిన లోక కళ్యాణం. వాళ్ళు చేసే పనుల కన్నా చాలా ఈజీ పని మనకి ఇప్పుడు, నిజం చెప్పాలంటే. ఇదండి, మనము పూర్తయిపోయింది ఈ బుక్. థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రహ్మషిప్ పితామహ పత్రిజీ గారు రాసిన పుస్తకం. ఇది చాలా గొప్పగా రాశారు. దేని తర్వాత ఏది చేసి ఈజీగా కూడా రాశారు. మనం తప్పకుండా దాన్ని సంతోషంగా ఈ రాజయోగాన్ని పాటించి తీరాలి. థ్యాంక్ యూ సో మచ్. మనం మెడిటేషన్ చేద్దాం.